ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిధానంద గురుపాదాంభుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఆత్మస్వరూప బంధుగణ, మనము గడిచిన క్లాస్లో చూసాము, ఈ కౌరవ సైన్యం అంతా కూడా యుద్ధానికి సన్నాహమై ఉన్నది. అలాగే కౌరవుల్లో కురువృద్ధ పితామహ అయినటువంటి భీష్ముడు శంఖాన్ని పూరించారు. ఆ తర్వాత ఇప్పుడు కౌరవులందరూ కూడా ఏం చేస్తున్నారో ఈ శ్లోకం చెప్తుంది. తత శంకాశ్చభేర్యశ్చ. కృష్ణమూర్తి గారు రిపీట్ చేస్తారా? సారీ. తత శంకాశ్చ భేద్యశ్చ పనవానక గోముఖాః సహచైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలో భవత్. తత శంకాశ్చ భేర్యశ్చ. అందరూ కూడా, ఆ సైన్యం అంతా కూడా, కౌరవ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నటువంటి ఏవేవి సౌండ్ చేయగలిగే వాయిద్యాలు, శంఖాలు, అలాగే డ్రమ్స్, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయో, ఇంకా గోముఖాహ అంటే ఆవు యొక్క కొమ్ములతో చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, శబ్దం చేసేటటువంటి ఆ యొక్క ఆవు కొమ్ములతో చేసినటువంటి ఇవన్నీ కూడా, ఆ డ్రమ్స్, అలాగే పెద్ద పెద్ద డ్రమ్స్ ఒక చేతితో కొట్టేవి, అలాగే మెల్లో వేసుకొని 2 చేతులతో కొట్టే డ్రమ్స్, ఇలాగా ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ నాదం, భయంకరమైన నాదం. ఎటువంటి నాదం అంటే సశబ్దస్తుములో భవత్. ఆ శబ్దం ఎలా ఉంది అంటే, ఏదైనా పెద్ద పిడుగు పడితే మనకి ఎలా అనిపిస్తుందో, ఎంత శబ్దమా అన్నట్లుగా ఘోరంగా అటువంటి శబ్దాన్ని వీళ్ళందరూ చేస్తున్నారు. అయితే ఈ శబ్దాలన్నింటినీ కూడా, ఈ శబ్దాలు ఏమిటి? ఇవన్నీ కేవలం బాహ్యంగా వాళ్ళు చేసినటువంటి ఆ యుద్ధంలో ఆ శబ్దాలు చేశారు, బాగుంది. మరి ఈ శ్లోకము మనకు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన మనస్సు ఎన్నో శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఈ మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు శాంతంగా ఉండదు. ఎప్పుడు ఏదో అశాంతి, అభద్రత, అది కావాలి, ఇది కావాలి, భయము, బాధ, బెంగ, ఇవన్నీ కూడా మనస్సు క్రియేట్ చేస్తుంది. అయితే ఈ మనస్సు అశాంతికి మూలమైన కారణం ఏంటి అంటే, కోరిక, అలాగే భయము. కోరికలు, ఈ భయాలు 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా మనస్సును ఎంత అభద్రతకు లోను చేస్తాయంటే, మనం ఊహించలేనటువంటి అభద్రతకు మన మనసు ఇక్కడ ఎలాగైతే కౌరవులు ఎవరి దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు పూరిస్తూ, వాయిస్తూ అలా హంగామా చేస్తున్నారో, అదే విధంగా మన మనస్సు కూడా ఒక భావజాలాన్ని తీసుకొస్తుంది. మన మనస్సులో ఒక థాట్, ఒక సంకల్పం. సపోజ్ ఇప్పుడు ఆనందం కావాలి అనే కోరిక మనస్సులో కలిగింది అనుకోండి, ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే, ఆనందం కోసం ఎన్నెన్నో క్రియేట్ చేస్తుంది.
చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మొదటిలో చాక్లెట్ కావాలి అనే ఆనందం చాక్లెట్‌లో ఉంటుంది అని మనస్సు క్రియేట్ చేసింది. చాక్లెట్‌లో ఆనందం తర్వాత పోయింది. తర్వాత ఫ్రెండ్‌షిప్, ఒక స్నేహితుడు దొరికితే ఆనందం వస్తుంది. ఆ స్నేహితుడితో ఆనందంగా ఉంటాను. కానీ మనసు ఇలా క్రియేట్ చేసింది. మరి తర్వాత అదయిన తర్వాత చాక్లెట్‌లో ఆనందం పోయింది. ఫ్రెండ్‌షిప్‌లో ఆనందం పోయింది. ఒక వయస్సు రాగానే నేను పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాను. భార్య వస్తే నాకు ఆనందం ఇస్తుంది. భర్త నాకు ఆనందాన్ని ఇస్తాడు. అని మనస్సు ఇలా ఎన్ని ఊహలు చేసింది అంటే, ఎన్నెన్నో ఊహలు చేసి మనస్సు ఆనందం కోసం పడే తాపం ఇంత అంత కాదు. మరి ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని నిజంగా ఇస్తున్నాయా అంటే మనం చూసుకోవాలి. లౌకికులు ఇలా ఉంటారు. ఇక్కడ ఈ ఇండియాను వదిలి అమెరికాకెళ్తేనే లేదా యూరోప్‌కెళ్తేనో, దుబాయ్‌కెళ్తేనో అక్కడ ఆనందం ఉంటుంది. మరి ఇండియాను వదిలి దుబాయ్‌కెళ్తే ఆనందం దొరుకుతుందా? లేదా? లేకపోతే జాబ్ మారితే, ఈ జాబ్ నేనిప్పుడు చేస్తున్న జాబ్ బాగలేదు. తర్వాత ఇంకొక ఆఫీస్‌కెళ్ళి అక్కడ జాబ్ చేస్తే నాకు ఆనందం వస్తుంది. ఇలా ఎన్నెన్నో భావజాలంతో మన మనస్సు క్రియేట్ చేస్తుంది. ఈ మనస్సులో వచ్చేటటువంటి ఈ ఆలోచనలన్నిటి కూడా ఇక్కడ ఏదైతే ఈ కౌరవులు చేస్తున్న శబ్దాలు ఇవి ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మన మనస్సులో మన మనస్సు సంకల్పించేవే తప్ప బయట వేరే ఏమీ లేవు. సో ఈ మనస్సు ఒక్క ఆనందం కోసం ప్రాకులాటలో కోరిక, ఆనందం కావాలి అనే కోరిక పెట్టుకొని అది ఇన్ని వేషాలు వేస్తూ ఉంది. అయితే లౌకికులు ఇలా ఉన్నారు. జాబ్ మారితేనో, ప్లేస్ మారితేనో నాకు ఆనందం వస్తుంది. ఇండియా నుంచి దుబాయ్‌కెళ్తే ఆనందం వస్తుంది. లేదా అమెరికాకెళ్తే ఆనందం వస్తుంది. లేకపోతే ఇప్పుడున్నటువంటి జాబ్ సరిలేదు. నేను జాబ్ మారితే నాకు ఆనందాన్ని ఇస్తుంది. లేదా నాకున్నటువంటి డబ్బును నేను పెంచుకుంటే నాకు ఆనందం వస్తుంది. ఇప్పుడున్నటువంటి డబ్బు సరిపోలేదు. దీన్ని రెట్టింపు చేసి బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇదన్నీ లౌకికులు ఇలా అనుకుంటూ ఉన్నారు. సేమ్ లౌకికులు ఈ ప్రదేశాన్ని వదిలేసి వేరే ప్రదేశానికి ఇండియా వదిలి దుబాయ్‌కెళ్తే ఆనందం వస్తుంది ఎలా అనుకుంటున్నారు. వైదికులు కూడా అలాగే అనుకుంటున్నారు. వైదికులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రదేశం సరిపోదు. దేహ త్యాగం తర్వాత నాకు స్వర్గం కావాలి. సో ఆ స్వర్గం కోసం నేను ఇప్పుడు ఈ జీవితం అంతా బ్రతికున్నటువంటి ఈ కాలం అంతా కూడా నేను హోమం చేస్తాను. జ్యోతిష్ఠోమో స్వర్గకామో యజేత. సో మనస్సును ఈ కోరిక, నాకు స్వర్గం కావాలి అనే కోరిక పెట్టుకొని వైదికులంతా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలాగా లౌకికులు, వైదికులు ఇలా ఈ విధంగా ఉన్నారు. మరి వేదాంతులు కూడా అలాగే ఉన్నారా? లేకంటే దీనికన్నా భిన్నంగా ఉన్నారా చూసుకో. మనం వేదాంతం అని చెప్పేసి ఎన్నెన్నో పుస్తకాలన్నీ పోగు చేసి, ఆ పుస్తకాల మీద పుస్తకాలు చదువుతూ ఇంకా మనస్సులో కోరిక వస్తూ ఉంది. ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి అనే ఈ కోరిక మనకు కలుగుతుందా? లేదా మనస్సు శాంతంగా ఉందా? ఈ కోరిక ఇలా కలుగుతూ ఉంటే ఈ కోరిక ఎండ్ అనేది ఉండదు. మనస్సు ఇలా మన లోపల ఎన్నెన్నో సంకల్పాలు రోజుకో సంకల్పాన్ని కల్పిస్తూనే ఉంటుంది. మరి ఆ మనసు శాంతం కావాలంటే మనం ఏం చేయాలి? మనస్సులో కోరికలు, భయాలు. కోరిక కోసం మనస్సు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉన్నానో
అది సరిపోదు, దీనికి రెట్టింపు చేయాలి, డబ్బు రెట్టింపు చేయాలి, లేకపోతే నేను ఇప్పుడు ఉన్నటువంటి ఇండ్లు ఏదైతే ఉందో దాన్ని ఈ ఇండ్లు సరిపోవట్లేదు, వేరే ఇంటికి మారితే నాకు వస్తుంది, నేను బాగా ఆనందంగా ఉంటాను. ఇలా రకరకాలుగా మైండ్ ఎన్నెన్నో ఆలోచనలు కలిగిస్తుంది. అలాగే భయాలు మనకున్నటువంటి ఎన్ని భయాలు అంటే అసలు మనం ప్రపంచంలో చూస్తే ఏవో గ్రహాలు నా జీవితాన్ని గడుపుతున్నాయా అన్నట్లు గడుపుతూ ఉంటారు. ఏవో జాతకాలు అంటూ, గ్రహాలు అంటూ, అలానా కుజగ్రహము సూర్యుడిని కూడా గ్రహం చేసేసి పెట్టేశారు. కుజగ్రహము, అలాగే ఇలాగా ఏవేవో రాహు కాలం పూజ, రాహు కాలం పూజతో లోకంలో ఎంత జరుగుతుందంటే ప్రపంచంలో ఎన్నెన్నో వేషాలు వేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చాలా రకాలుగా మనస్సు కోరికల్ని, భయాల్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ భయాలు ఏంటి అంటే చాలా భయాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ మూమెంట్ లో మనస్సు ఉండడం మానేసి ఫ్యూచర్, రేపు ఏమి జరుగుతుంది అనే ఆలోచన మనస్సు చేస్తుంది. ఎప్పుడు మనస్సు రేపు ఏమి జరుగుతుంది అనే ఆలోచనే తప్ప ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ మూమెంట్ లో మనస్సు ఉండగలుగుతుందా? మరి ఆ మనస్సును మనం ప్రజెంట్ మూమెంట్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నామా? సో అది మనం గమనించుకోవాలి. ఎప్పుడు కూడా మనస్సు ఆ మనస్సులోని భావజాలం ఒక్కొక్క థాట్, ఈ థాట్ ముగిసిన తర్వాత ఇంకొక థాట్, అలా ఆ థాట్ యొక్క ప్రవాహాన్ని మనస్సు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ కోరికను ఎప్పుడూ లేనటువంటి కోరిక ఒకటి తీసుకొచ్చి పెడుతుంది. దాన్ని మనం సాక్షిగా గమనించి ఈ కోరిక ఇప్పుడు నాకు అవసరమా, ఇది నిజంగా నాకేమన్నా నా ఆధ్యాత్మికంగా ఉన్నతికి, నేను ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుందా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రతి క్షణము కూడా మనసును అవేర్ఫుల్గా, ఆ యొక్క అటెంటివ్నెస్ తో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనము ఆ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడం సాధ్యం. లేదంటే మనసు ఎన్నెన్నో, ఇప్పుడు ఇక్కడ ఈ కౌరవులు చేస్తున్నటువంటి ఎన్నెన్నో వింత వింత నాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసులోనే జరుగుతున్నాయి. రకరకాల ఆలోచనలు మన మనసు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన తర్వాత నెక్స్ట్ క్షణము, నెక్స్ట్ మినిట్ ఉంటుంది అని కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేము. మనసు ఏం చేస్తుందంటే ఎన్నెన్నో ఊహలు, చాలా రకరకాలుగా ఆలోచనలు మనల్ని క్రియేట్ చేస్తూ దాని వెంట మనం పరిగెత్తాలి అన్నట్లుగా భావన చేస్తుంది. మరి ఆ మనస్సును మనము మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఎలా? అంటే ఒకవేళ మనసు ఆధీనంలో పెడితే, కంట్రోల్లో పెడితే కంట్రోల్ అవుతుందా? ఇలా యోగులు చేస్తూ ఉంటారు. యోగ చిత్త వృత్తి నిరోధ, ఆ యొక్క మనస్సును యోగాసనాలు వేసేసి లేదా ప్రాణాయామం చేసేసి మనస్సును నా కంట్రోల్లో పెడతాను అంటారు. మరి మనస్సు ఎంతసేపు కంట్రోల్లో ఉంటుంది? బ్లాస్ట్ అయిపోతుంది. అలా కొద్దిసేపు కంట్రోల్లో ఉంటుంది, అది ఒక్కసారిగా ఏమవుతుందంటే మనస్సు బ్లాస్ట్ అయిపోయి దానికి ఆ ప్రవాహం ఆగిపోకుండా ఎలా అవుతుందంటే ఇంకోసారి మెంటల్ వచ్చే పరిస్థితి కూడా అవుతుంది. సో అది మనం చేయాలా అంటే దీనికి యోగా కూడా మనం చేయాల్సిన పని లేదు. ఆ మనస్సుని కంట్రోల్ చేయడానికి మనం యోగం మనకు ఉపయోగపడుతుందా అంటే ఆ యోగా కూడా మనస్సును కంట్రోల్ చేయడానికి ఉపయోగపడదు. మనసు కంట్రోల్ కొద్దిసేపు అయినట్లే ఉంటుంది, తర్వాత మళ్ళీ యథాస్థానంగా బ్లాస్ట్ అయిపోయి దానిలో ఆ ప్రవాహం, ఆలోచన ప్రవాహం అనేది ఆగకుండా ఉండిపోతుంది.
మరి మనస్సుని మనము కంట్రోల్ చెయ్యాలా చేయవద్దా అంటే, మనసును మనం కంట్రోల్ చెయ్యాలి అంటే కంట్రోల్గా మనం ఒక గిర్ర గీసి ఇలా ఉండాలి అని చెప్పేది ఇది యోగ మార్గము ఇలా ఉంటుంది. మరి ఆ యోగము మనకు ఆధ్యాత్మిక విషయాలు ఆత్మస్వరూప నిష్ట తెలుసుకోవడానికి యోగం ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది. మరి మన మనస్సును ఎలా మలచాలి, మన మనస్సు మన ఆధీనంలో ఎలా ఉంటుంది అంటే, మన మనస్సును సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, వెళ్తుంది. ఈ ఆలోచనకి ఉన్నటువంటి మధ్యలో ఏదైతే ఆ సైలెన్స్, ఆ శాంతి ఏదైతే ఉందో దానిని మనం గమనించాలి. అలా కాకుండా మనస్సు నాకు ఇప్పుడు ఒక ఆలోచనను క్రియేట్ చేసి దాని వెనకాల పరిగెత్తూ ఉన్నాము. మనసు ఎన్నో ఆలోచనలు, మనసు దేవుణ్ణి కూడా క్రియేట్ చేస్తుంది. దేవుడు అంటే పలానా చోటు ఉన్నాడు, పలానా రూపంలో ఉన్నాడు, పలానాది చేస్తూ ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, ఇలా రకరకాల పేర్లు పెట్టి దేవుణ్ణి కూడా మనసే క్రియేట్ చేస్తుంది. మరి ఆ మనస్సు క్రియేట్ చేసినటువంటి దేవుడు మనస్సుకు పరిచ్ఛిన్నమై ఉన్నాడా, లేకుంటే మనస్సు కంటే అతీతమై ఉన్నాడు? మనస్సు క్రియేట్ చేసిన దేవుడు మనస్సుకు పరిచ్ఛిన్నమే అయి ఉన్నాడు. మరి మనస్సుకు పరిచ్ఛిన్నమైన దేవుడు నా భయము, నా దుఃఖము, నా బెంగ, నా బాధ వీటిని తీర్చగలడా? కేవలం మనసు క్రియేట్ చేసిన మనసుకు పరిచ్ఛిన్నమైన దేవుడు వీటి నుంచి నన్ను బయటపడేయగలడా అంటే చెప్పలేము. ఎందుకంటే మనస్సే క్రియేట్ చేస్తుంది దేవుణ్ణి. మనస్సే దానికి ఒక దేవుడు అనే ఒక ఆకారాన్ని, ఒక స్థానాన్ని, ఒక రూపాన్ని ఇదంతా కూడా మనస్సు కల్పిస్తుంది. రకరకాలుగా ఏ మనస్సుకు తోచిన దేవుడు ఆ మనస్సు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నా మనస్సు ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ నా మనస్సు ఏం చెప్తుంది? ఈ పెన్ను రూపంలో ఉన్నటువంటి దేవుడు అని నా మనస్సు చెప్తుంది, లేదా ఈ సెల్ ఫోన్ రూపంలో ఉన్నటువంటి దేవుడు. సో ఇలాగా ఒక్కొక్క మనస్సు ఒక్కొక్క రూపాన్ని క్రియేట్ చేసి ఆ పరిచ్ఛిన్నమైన రూపానికే ఇది దేవుడు అనే ఒక ఆలోచన కల్పించి దేవుణ్ణి కూడా ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిలాగా తయారు చేస్తుంది. సో ఇలా ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ భావజాలం అంతా కూడా రకరకాలుగా ఉన్నాయి. ప్రాపంచిక విషయాలను మనసే క్రియేట్ చేస్తుంది. వైకుంఠము, కైలాసము, లేకపోతే స్వర్గము, నరకము ఇవన్నీ కూడా మనసే క్రియేట్ చేస్తుంది. మరి ఈ పరిచ్ఛిన్నమైనటువంటి వైకుంఠ, కైలాసాలు అలాగే ఇవన్నీ కూడా మనస్సు క్రియేట్ చేసిన భావజాలమే అవుతున్నాయి. కానీ వాస్తవంగా అవి ఉన్నాయా అంటే మనసే దానికి వాస్తవికత ఇస్తుంది. ఈ పరిచ్ఛిన్నమైన మనస్సు ఒక పేరు పెట్టి, ఒక పరిచ్ఛిన్నమైన రూపాన్ని పెట్టి, ఒక పరిచ్ఛిన్నమైన ఆలోచనతో అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మకు పరిచ్ఛిన్నుడు చేసి పెట్టేస్తుంది. ఎంత పని చేస్తుంది చూడండి మనసు. అపరిచ్ఛిన్నమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి దేవుడికి పరిచ్ఛిన్నమైనటువంటి ఆలోచనతో, పరిచ్ఛిన్నమైనటువంటి సంకల్పంతో, పరిచ్ఛిన్నమైనటువంటి రూపము కల్పించి ఈ మనస్సు దేవుడు అని చెప్తుంది. ఇలాగా ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఆలోచనలు, ఆ యొక్క
పరిచ్ఛిన్నమైనటువంటి అల్ప బుద్ధి, అల్పమైనటువంటి తాటితో క్రియేట్ అయినటువంటి భగవంతుడు పరిచ్ఛిన్నుడవుతాడా అపరిచ్ఛిన్నుడవుతాడా అంటే పరిచ్ఛిన్నుడే అవుతాడు. మరి అంతటి అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మను పరిచ్ఛిన్న రూపంలో కల్పించి ఈ మనస్సు ఇలా క్రియేట్ చేస్తుంది. ఎన్ని వేషాలు వేస్తుందండి ఈ మనస్సు. ఇలా రకరకాలుగా లౌకిక విషయాలు, వైదిక విషయాలు, అలాగే దేవుడు, ఇవన్నీ కూడా మనస్సులో ఎన్నెన్ని రకాలు ఎన్ని భావజాలాలు తీసుకురావాలో అన్ని భావజాలాలు ఈ మనస్సు తీసుకొచ్చి పెట్టేస్తుంది. మరి వీటి నుంచి బయటపడే మార్గం ఉందా లేదా అంటే వీటి నుంచి బయటపడే మార్గం ఉన్నది. మరి అది ఎలాగా అనేది నెక్స్ట్ శ్లోకంలో మనం చూద్దాం. తతస్వేతైర్హయైర్యుక్తే కృష్ణమూర్తి గారు రిపీట్ చేస్తారా? తతశ్వేతైర్హయైర్యుక్తే మహసి స్యందనే స్థితౌ మహతి స్యందన స్థితౌ మాధవ పాండవాశ్చైవ మాధవ పాండవ చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః దివ్యో శంఖో ప్రదత్మతుః. అయితే ఈ కౌరవులందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి రకరకాల వాయిద్యాలను, శంఖాలను పూరించి, అలాగే వాయిద్యాలు ఏవేవైతే వారి దగ్గర ఉన్నాయో వీటన్నిటినీ కూడా వారు ఆ నాదం ఎలా ఉంది అంటే భయంకరమైన నాదం ఉంది అని గడిచిన శ్లోకంలో మనం చూసాం. అంటే మన మనసులో ఉన్నటువంటి ఈ రకరకాల ఆలోచనలు, రకరకాల బెంగలు, భయాలు, కోరికలు, వీటికే వాళ్ళు మోయించిన నాదాలు అని మనం చెప్పచ్చు. అయితే మరి ఆ దానికి భిన్నముగా కౌరవుల పక్షానికి భిన్నముగా పాండవుల పక్షంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. ఇదంతా ఈ కౌరవుల యొక్క మైండ్ సెట్, కౌరవులు ఎలా చేశారు ఆ యుద్ధంలో అనేదంతా చూసాం. ఇప్పుడు పాండవులు ఏం చేస్తున్నారు? తతశ్వేతైరయైర్యుక్తే, అక్కడ ఒక రథం ఉంది, మహతీ స్యందనే స్థితౌ. ఆ రథం ఎలా ఉంది అంటే మహాప్రకాశవంతంగా ఉంది. ఆ రథానికి తెల్లటి గుర్రాలు, ఆ రథంలో ఎవరెవరు ఉన్నారు అంటే మాధవ పాండవ శైవ, మాధవుడు, శ్రీకృష్ణుడు, అలాగే భగవానుడైనటువంటి కృష్ణుడు, అర్జునుడు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు అంటే దివ్యమైనటువంటి శంఖములు ఏవైతే ఉన్నాయో వాటిని పూరిస్తున్నారు. ఆ శంఖ యొక్క నాదం ఎలా ఉంది అనేది తర్వాత శ్లోకంలో చూద్దాం. అయితే ఈ శ్లోకానికి సంబంధించినటువంటి మన జీవితంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవే గుర్రాలు. శ్వేతైరయైర్యుక్తై, ఆ ఇంద్రియాలు ఎలా ఉండాలి? చక్కగా ఆ గుర్రాలు ఎలా ఉండాలి అంటే ఆ గుర్రాల్ని తీసుకెళ్లి గుర్రపు సవారీ చేయడం చేతగాని వాడి చేతిలో పెట్టకూడదు, మాధవుడి చేతిలో పెట్టాలి. ఇంద్రియాలు ఎలా ఉండాలి? ఇంద్రియాల పట్ల మనము వ్యామోహితులయ్యి ఇంద్రియాలు చెప్తున్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటితో మమేక్యమయ్యి ఆ ఇంద్రియాల యొక్క ఏవైతే శబ్ద స్పర్శ రూప రసగంధ భోగాలు ఉన్నాయో వాటి వెనకల పరిగెత్తకుండా ఆ ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటూ మనము చెప్పినటువంటి ఇంద్రియాలే ఇక్కడ చెప్తున్నటువంటి తెల్లటి గుర్రాలు.
సో ఆ ఇంద్రియాలు మనం ఏం చేయాలి? మన ఆధీనంలో ఉండేలాగా చూసుకోవాలి. అలా కాకుండా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క భోగం వైపు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇలాగా 5 పంచేంద్రియాలు కూడా 5 భోగాలకు పరిమితమయ్యి వాటిని అలా ఆ భోగాలను ఎంజాయ్ చేస్తూ ఉంటే భోగే రోగ భయం. ఆ భోగాలను ఎంజాయ్ చేస్తూ ఉంటే రోగం తప్పకుండా వస్తుంది. అలా కాకుండా ఆ ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ ఆ గుర్రాలు ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఇంద్రియాలను రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ రథము మహతి సెందనే స్థితవు. ఆ గొప్ప రథం, ఎలా ప్రకాశించేటటువంటి రథం ఏమిటి అంటే మన దేహమే రథం. ఈ దేహం అనే రథంలో ఏవి నడుపుతున్నాయి అంటే గుర్రాలు లాగుతున్నాయి. ఇంద్రియాలు ఈ దేహం అనే రథాన్ని లాగుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క బాహ్యమైనటువంటి విషయాల పట్ల బాహ్యంగా వెళ్ళడము, ఆ ఇంద్రియ భోగాన్ని అనుభవించాలి అని అనుకోవడం, ఇదంతా కూడా ఇంద్రియాల యొక్క వ్యాపారం ఇలా ఉంది. ఇంద్రియం ఇలా చేస్తూ ఉంది. మరి ఆ ఇంద్రియాలని మనం ఎవరి చేతిలో పెట్టాలి? రథసారులు ఎవడై ఉండాలి? ఇంద్రియాన్ని గుర్రాలను నడిపే రథసారథి మాధవ. మాధవ అంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క భర్త అని వస్తుంది. అలాగే సంపద. లక్ష్మీదేవి అంటే ఏంటంటే సంపద. సంపదకు అధిపతి. సంపద ఏ సంపద? మనం చదువుకున్నాం. శమాది షట్క సంపత్తి. ఇది సంపద, సరైన సంపద. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 మనకి సంపదలు. కానీ బయట ఉన్నటువంటి డబ్బు, బంగారు, బంగ్లాలు, కార్లు, ఇది కాదు సంపద. ఆ సంపద మన దేహం గడవడానికి ఏదో ఉపయోగపడచ్చే, కానీ మన ఆధ్యాత్మికత ఉన్నతికి ఉపయోగపడే సంపద ఏంటి అంటే శమాది షట్క సంపత్తి. సో ఆ శమాది షట్క సంపత్తికి అధిపతి ఎవరై ఉంటారు? మాధవుడు. మాధవుడు అంటే ఆ అధిపతి ఎవరు అంటే ఆత్మస్వరూప చైతన్యం, అది మీరే. అది అయి ఉన్నటువంటి ఆ మాధవుడికి మనం ఇంద్రియాలను ఎలా నడపాలి అని ఆ మాధవుడి చేతుల్లో మన ఇంద్రియాలను పెట్టాలి. మనస్సు, ఇక్కడ మన మనస్సు ఏదైతే ఉందో అది పాండవ అంటే అర్జునుడు. అంటే చక్కటి అర్జునుడికి పాండవ అని ఎందుకు పేరు అంటే చక్కటి వివేక జ్ఞానం కలవాడు, తెలుసుకోవాలి అనే ఇచ్చ కలవాడు, స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఇచ్చ కలవాడు. కాబట్టి అర్జునుడికి పాండవ అని పేరు. అలాగే పాండు యొక్క పుత్రుడు, అది ఎలాగో ఉంది. కానీ మనకి ఈ యొక్క అంతరార్థం ఏంటి అంటే పాండవుడు అంటే చక్కటి వివేక జ్ఞానం కలవాడు. ఎవరికైతే చక్కటి వివేక జ్ఞానం కలదో అతడు ఇక్కడ అర్జునుడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ గుర్రాలు ఏవైతే ఇంద్రియాలు అనే గుర్రాలు మాధవుడి చేతిలో ఉండాలి. మాధవుడి చేతిలో కాకుండా కర్ణుడి యొక్క రథసారథి శల్యుడు ఏం చేసేవాడంటే కర్ణుడు ఇటువైపు బాణం వేస్తే శల్యుడు ఇటువైపు నడిపేవాడు. అలాగా మన మనస్సులో ఆలోచనలు ఎలా వస్తే అటువైపు అటువైపు ఇలా చేసేవాడు శల్యుడు. కర్ణుడు ఇటువైపు బాణం వేస్తే శల్యుడు ఇటువైపు, కర్ణుడు ఇటువైపు బాణం వేస్తే శల్యుడు ఇటువైపు నడిపేవాడు. అలాగా మన ఇంద్రియాలను
మాధవుడి చేతిలో పెట్టాలే కానీ శల్యుడి చేతిలో పెట్టకూడదు. కాబట్టి ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా బాహ్యమైన వస్తువులు, బాహ్యమైన విషయాలు వీటి పట్లే వెళ్తూ ఉంటాయి. కానీ ఇంద్రియాలు అంతర్ముఖం చేసేది ఎవరు అంటే చక్కటి వివేక జ్ఞానము కలిగినటువంటి, తెలుసుకోవాలి అని కోరిక కలిగినటువంటి స్వరూపనిష్ట. ఈ శరీరమే రథము అన్నారు. ఈ చక్కటి శరీరంలో రథమైనప్పుడు మాధవుడు ఆల్రెడీ ఇందులో ఉన్నాడు, దాంట్లో సందేహం లేదు. మాధవుడు ఉంటే కానీ ఈ మనసు ఆలోచించగలదు. ఈ ఇంద్రియాలు వాటి యొక్క ఏవేవైతే వాటి యొక్క పనులు ఏవి ఉన్నాయో అవి చేయగలవు. నోరు మాట్లాడుతుంది అంటే వెనకలున్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపం యొక్క శక్తి ఉంటేనే నోరు మాట్లాడగలుగుతుంది, కానీ లేకపోతే నోరు మాట్లాడలేదు. ప్రాణశక్తి పనిచేస్తుంది అంటే వెనక ఆత్మ చైతన్యం ఉన్నది కాబట్టి. సో ఈ శరీరములో మానవుడు ఎలాగో ఉన్నాడు, సందేహం లేదు. మరి అర్జునుడు మంచి వివేక జ్ఞానం కలిగిన వాడు. ఆ వివేక జ్ఞానము కావాలి అని మన మనసు ఉండాలి. తెలుసుకోవాలి అనే ఇచ్చ, ముముక్షుత్వము మనం చూసాం గడిచిన క్లాస్లో. మోక్షం పొందాలి అనే కోరిక మనలో ఉండాలి. ఆ మోక్షం పొందాలి అనే కోరిక మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, ఆ కోరిక ఉన్నప్పుడే మనం ఆత్మ చైతన్య స్వరూప నిష్టలో ఉండగలుగుతాం. అలా కాదనుకుండా ఆ కోరికలు ఏమీ ఆ కోరిక అంటే మళ్ళీ ఇక్కడ ఏదో బాహ్యమైనటువంటి కోరికలు కాదు. నేను ఫలానాది అవ్వాలి, ఫలానాది పొందాలి, ఐస్ క్రీమ్ తింటే నాకు సంతోషం వస్తుంది కాబట్టి నేను నాకు ఐస్ క్రీమ్ అంటే కోరిక, లేకపోతే నేను ఫలానా ఉద్యోగం చేస్తే నాకు డబ్బు వస్తుంది, ఆ కోరిక కాదు ఇక్కడ. ఏ కోరికలు లేని స్థితి ఇది. ఈ కోరికలన్నీ డ్రాప్ అయ్యి కేవలం ఒక్క కోరిక మాత్రమే మిగులుతుందో దాన్నే ముముక్షుత్వము, మోక్షం పొందాలి అని ఇచ్చ. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ కోరికను మనం డెవలప్ చేసుకుంటామో, మన మనస్సులో ఆల్రెడీ ఆత్మస్వరూప నిష్ట ఆల్రెడీ ఉంటుంది. దాన్ని పొందాలి అంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడికో వెళ్తే ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఇప్పుడు ఒక గదిలో ఒక లైట్ మీద నల్లటి వస్త్రం కలిపి ఉన్నారు, గదంతా చీకటిగా ఉంది. అయితే ఆ గదిలో వెలుతురు రావాలంటే ఏం చేయాలి? ఆ లైట్ మీద కప్పి ఉన్నటువంటి నల్లటి వస్త్రం తీస్తే చాలు, గది చక్కగా ప్రకాశిస్తుంది. అలాగే మన స్వరూపం ఆల్రెడీ అది అయ్యే ఉన్నాము, కానీ అజ్ఞానము అనే వస్త్రం కప్పి ఉన్నది. అజ్ఞానము అనే వస్త్రం తీసివేయాల్సినదే మనం చేయాల్సిన పని, ఇంకా వేరే ఏమి చేయాల్సిన పని. ఈ అజ్ఞానము ఎన్ని విధాలు అంటే రకరకాలైనటువంటి మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ కూడా అజ్ఞానపు ఆలోచన. సో అటువంటి అజ్ఞానాన్ని మనం తీయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మోక్షం పొందాలి అనే ఇచ్చ. ఆ మోక్షం పొందాలి అనే ఇచ్చలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మన ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖం అవుతాయి. బాహ్యమైనటువంటి విషయాల పట్ల వెళ్ళి బాహ్యములో ఏముంది, శబ్దము, ఫలానా శబ్దం బాగుంది. ఇవాళ చూడొచ్చు మనం, ఇంకా రోజు మొదలవుతుంది కదా, కొత్త సంవత్సరం వస్తుంది. ఇప్పటి నుంచి రాత్రి 10 నుంచి 12, 1 గంట దాకా ఇలా ఈ శబ్దాలు చేస్తూనే ఉంటారు. ఎవరికి తోచిన శబ్దాలు వాళ్ళు, ఏవో దానికి డీజే అని అవేని ఇవేని, వాటిలో ఆనందం వస్తుంది అని. అలాగా శబ్దము.
ఆ శబ్దాల వైపు వెళ్తూనే ఉంటారు. ఇక రసము, రకరకాల ఆహారం, ఎంతెంతో టేస్టీ రుచికరమైన ఆహారాలు భుజిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇంద్రియాలు వాటి యొక్క భోగాలను అనుభవించాలి అనే ఇచ్చ అది మన మనస్సులో మనస్సు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇవాళ 31, రేపు 1. ఈ రెండిటికి మధ్య గ్యాప్ 24 గంటలు. రేపైతే క్యాలెండర్ చేంజ్ చేస్తాము. కానీ ఈ లోపు మన మనస్సు ఎన్ని రకాల వేషాలు వేస్తుంది అంటే, ఇవాళ 31 కదా, ఇవాళ 1 కదా, నాకు రుచికరమైన ఆహారాన్ని నేను భుజిస్తాను, ఇంద్రియాలకు ఏది రుచికరమో దాన్ని చూస్తాను, శబ్దాలు ఏవేవైతే శబ్దాలు ఉన్నాయో ఈ బాగా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి శబ్దాలు వింటాను. ఇలా రకరకాలుగా మన మనస్సు ఎన్నెన్నో సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ సంకల్పాలన్నిటినీ మనము ఆ ప్రవాహములో ఉంటూ ఆ మనసు చెప్పిన సంకల్పాలను పట్టుకొని ఇంద్రియ వ్యాపారంలో ఇంద్రియాలు అనుభవించాలి అనుకున్నటువంటి భోగాలలో అనుభవిస్తూ ఉంటే ఆ కర్ణుడు చేసిన యుద్ధంలాగా అవుతుంది. కర్ణుడేమో రథసారథి శల్యుడిని పెట్టుకున్నాడు. శల్యుడు చెప్పిన మాట వినడు. ఇలా రథం పోనివ్వు అంటే ఇంకో పక్కకు పోనిస్తూ ఉంటాడు. సో మనస్సులో ఆలోచన ఒకటి, ఇంద్రియ వ్యాపారం ఒకటి. ఈ విధంగా 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మన ఇంద్రియాలు స్వచ్ఛమైనటువంటి తెల్లటి గుర్రాలు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇంద్రియాలు మన బుద్ధి చెప్పినట్లుగా మన మనస్సు ఏది సంకల్పిస్తే అది, మనసులో సంకల్పం ఎలా ఉండాలి, నేను తెలుసుకోవాలి అనే ఇచ్చ కలిగిన మనస్సు అయి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి మనస్సు, ఆ ఇంద్రియాలు బాహ్యమైనటువంటి విషయాల పట్ల వెళ్ళకుండా అంతర్ముఖమయ్యి తెలుసుకోవాలి, నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి, నా యొక్క స్వరూపము తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఆల్రెడీ లోపల పరమాత్మ నిలిచే ఉన్నాడు. పరమాత్మ భిన్నంగా ఏమీ లేడు. కానీ మనస్సు ఎప్పుడు కూడా ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు తీసుకొస్తుంది. ఇంద్రియాలు ఆ భోగాలలో సంతోషమయ్యి ఈ భోగాలను భుజిస్తుంటే ఆనందంగా ఉంది అని కూడా ఇంద్రియాలు మనకు చెప్తూ ఉంటాయి. అయితే ఈ రెండిటిని మనము సాక్షిగా చూడాలి. ఈ రెండిటి పట్ల ఇంద్రియాలు చేసేటటువంటి వ్యవహారాన్ని మనము చేంజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇంద్రియం ఎప్పుడు కూడా ఏదో రుచికరమైన ఆహారం కావాలో, లేకపోతే కంటికి మంచి చూడదగే మంచి పికాసో ఒకటి కావాలో, లేకపోతే ఒక సినిమా చూడాలో, అలా రకరకాలుగా ఇంద్రియాలు వాటి యొక్క బాహ్యమైనటువంటి ఏదైతే ఇంద్రియ వ్యాపారం ఉన్నదో దాన్ని చేయాలి అని అనుకుంటాయి. మనసు కూడా వాటికి తోడు అయితే ఈ సంసారం అనే చక్రంలో పడి తిరగడమే తప్ప ఇంకా వేరే ఏమి. సో దాని ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సును శుద్ధంగా ఉంచుకొని తెలుసుకోవాలి అనే కోరిక కల మనస్సుగా పెట్టుకుని ఎప్పుడైతే మనము ఎంక్వైరీ బిగిన్ చేస్తామో, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమనుకుంటాం, నాకు దేవుడు అంటే ఫలానా తెలిసిపోయింది అని మనసులో పెట్టుకుంటాం. ఒక ఫలానా రూపాన్ని పట్టుకొని ఒక ఫలానా చోటు ఉంటాడు, వైకుంఠంలోనో కైలాసంలో ఉంటాడు, ఒక చేతిలో శంఖం పట్టుకొని ఉంటాడు, ఒక చేతిలో ఇలా రకరకాలుగా మనకు తెలిసినటువంటి దేవుణ్ణి పట్టుకొని మన మనసు దేవుడు అంటే ఒక నిర్వచనం ఇచ్చి ఆ నిర్వచనంలో మనకు దేవుణ్ణి చూపిస్తుంది. అలా దాన్ని పట్టుకొని మనస్సు చూపించే దేవుణ్ణి పట్టుకొని మనం దేవుణ్ణి పొందాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో
మనం చేసే ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే దేవుణ్ణి పొందలేదు. మన మనస్సు సంకల్పించినటువంటి ఒక భావాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామే తప్ప వాస్తవమైనటువంటి నిజమైన దేవుడు ఆత్మస్వరూపము నేను అంటే ఎవరు? దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనము వైకుంఠాన్నో కైలాసాన్నో కాశీకో లేకపోతే హిమాలయాలకో వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. మన దేహము నుంచి, మన దేహములో ఉన్నటువంటి మన ప్రాణశక్తి ఎలా నడుస్తుంది? కేనేషితం ప్రతిమేషితం మనః కేన ప్రాణప్రతం ప్రయుక్తః కేనేషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవు దేవో యునత్తి అని ఉపనిషత్తు మనకు చెప్తుంది. దేని వల్ల అయితే మన ఇంద్రియ వ్యాపారం జరుగుతుంది, దేని వల్ల కళ్ళు చూస్తున్నాయి, దేని వల్ల చెవులు వినగలుగుతున్నాయి, దేని వల్ల ముక్కు ఆ గంధాన్ని ఎంజాయ్ చేయగలుగుతుంది, దేని వల్ల నోరు మాట్లాడగలుగుతుంది, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియ వ్యాపారం ఎలా జరుగుతున్నాయి, ఈ ప్రాణశక్తి మనలో ఎలా ఉంది, వేటి వల్ల ఈ ప్రాణశక్తి నిలబడుతుంది అని మనం ఎంక్వైరీ మొదలు పెట్టాలి. ఆ ఎంక్వైరీ ఉండే మనస్సు కలిగిన వాడే ఇక్కడ అర్జునుడు. సో అటువంటి మనస్సును మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము అటువంటి మనస్సును మనం డెవలప్ చేసుకుంటాం, ఆల్రెడీ స్వరూపము మనల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంటుంది. స్వరూపాన్ని పొందడం కోసం మనం బయటికి వెళ్ళాల్సిన పని ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అటువంటి తెల్లటి గుర్రాలు కలిగినటువంటి రథము, ప్రకాశవంతమైన రథము, ఆ రథంలో కృష్ణార్జునులు ఇద్దరు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, వీళ్ళిద్దరు కూడా ఆ దివ్యమైన శంఖాలను పూరిస్తున్నారు. ఆ శంఖాలు ఎలా ఉన్నాయంటే దివ్యంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, మన మనస్సులో ఇంతవరకు కౌరవులు చేసినటువంటి ఏదైతే ఆ భయంకరమైన నాదాలు ఉంటాయో అవన్నీ కూడా మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు తప్ప వేరే ఏమీ లేవు. అయితే ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలను తెల్లటి గుర్రాల వలె మన ఆధీనంలో ఉంచి మనసును ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అనే కోరికతో, ముముక్షుత్వం మోక్షం పొందాలి అనే ఇచ్ఛతో మన మనస్సులో ఆలోచన పెట్టుకున్నప్పుడు ఆత్మస్వరూపం ఆల్రెడీ స్వతసిద్ధమై ఉన్నది, అది గైడ్ చేస్తుంది లోపల నుంచి. సో వీరిద్దరు కూడా, భగవానుడు అలాగే అర్జునుడు ఇద్దరు కూడా ఆ శంఖాలను పూరించారు. ఆ శంఖాలను పూరించినప్పుడు ఆ యొక్క నాదం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతమైనటువంటి నాదం కలుగుతుంది. ఇంతసేపు ఉన్నటువంటి ఈ కోలాహలం ఏదైతే ఉందో, మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలు ఏవేవో ఆలోచనలు అన్నీ కూడా మనం ఎప్పుడైతే మన మనస్సును ఈ విధంగా తెలుసుకోవాలి అనే కోరిక పెట్టుకొని ఇంద్రియాలను వాటి వైపు, బాహ్య విషయాల వైపు మళ్ళకుంచకుండా అంతర్ముఖం వైపు ఇంద్రియాలని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు గైడ్ చేసేవాడు ఎవడు ఉంటాడు అంటే ఆ పరమాత్మే మనల్ని గైడ్ చేస్తాడు. ఇంకా బయట నుంచి మనకి గైడెన్స్ అవసరం ఉంది. ఆ పరమాత్మే మనల్ని ఆ యొక్క శాంతము, ఏదైతే శాంత స్వరూపం ఉన్నదో వాటి వైపు తీసుకెళ్తాడు. సో దీన్ని, ఈ యొక్క శ్లోకాన్ని మనం ఇలా మన జీవితంలో ఇలా అన్వయించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇంద్రియములు వాటి యొక్క భోగాలను అనుభవించే ప్రయత్నంలో అవి ఉంటే వాటిని వెనక్కి మరల్చి తెలుసుకోవాలి అనే ఇచ్ఛ, మోక్షం పొందాలి అనే ఇచ్ఛ మన మనస్సులో మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సు మోక్షం పొందాలి అనే ఇచ్ఛ మన మనస్సులో మనం డెవలప్ చేసుకుంటామో, ఆ తెలుసుకోవాలి అనే ఇచ్ఛ దగ్గర నుంచి మొదలు పెడతాము. అప్పటి నుంచి మన అన్వేషణ స్టార్ట్ అవుతుంది. పరమాత్మ అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి, నేను ఎవరు, నేను ఈ దేహమా, నేను మనస్స, ఇంద్రియాల, బుద్ధియా, నేను ఏమిటి
అనే ఎంక్వైరీ మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ బిగినింగ్ లోనే మనకు ఆ యొక్క పరమాత్మ పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసు కూడా ఆ ఎంక్వైరీలోనే మన జర్నీ ఉంటుంది. దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. స్వామీజీ గారు చెప్తూ ఉంటారు, ఇట్ ఈస్ ఎండ్లెస్ జర్నీ ఇన్ పాత్లెస్ ల్యాండ్. ఈ జర్నీకి అంతమంటూ ఏమీ ఉండదు. సో దీన్ని మనము పట్టుకునే ప్రయత్నం చేయాలి. సో మనసులో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా మనం సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. మనసు ఏం చెప్తుందంటే, ఒక సుఖం వచ్చినప్పుడు దాంతో పట్టుకొని మనసు ఆనందంగా ఉత్సాహంగా గంతులు వేస్తూ ఉంటుంది. దుఃఖం వస్తే దుఃఖాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు మన మనస్సును మనం గమనించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు రెండు వచ్చినప్పుడు మన మనస్సును మనం గమనించే ప్రయత్నం చేస్తామో, ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడే మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఆ సుఖంతో కానీ దుఃఖంతో కానీ తాదాత్మ్యం చెంది ఉందా, లేక మనస్సు కించిత్ ఒక లేశం ఒక గ్యాప్ కలిగి ఉన్నదా. ఒకవేళ సుఖ దుఃఖాల్లో ఉంది అనుకోండి, సుఖ దుఃఖాల్లో ఉంటే ఆ సుఖభోగాన్ని దుఃఖభోగాన్ని అనుభవిస్తూ రకరకాల ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఇలా ఉంటుంది. అలా కాకుండా సుఖాన్ని దుఃఖాన్ని ఒక గ్యాప్ పెట్టుకున్నప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటుందంటే సత్వగుణంలో ఉంటుంది. ఆ మనస్సును మనం సత్వగుణంలో ఎప్పుడైతే మన మనస్సు మన సత్వగుణంలో ఉంటుందో, ఆ సత్వగుణంలో ఉన్నటువంటి మనస్సు వివేక జ్ఞానం కలిగి ఉంటుంది. ఆ వివేక జ్ఞానముతో మనం ఆ సుఖానికి కానీ దుఃఖానికి కానీ తాదాత్మ్యం చెందకుండా ఉంటాం. లేదంటే మనసు ఎన్నెన్నో వేషాలు వేసి దానికి కావాల్సినటువంటి ఎన్నో రకాల విషయాలను మన ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తుంది. రేపటి గురించి బెంగ, రేపేం జరుగుతుందంటే రేపు ఏది జరగాల్సింది జరుగుతుంది, అంతేకాని రేపేమి జరుగుతుంది అని ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనస్సు రేపేం జరుగుతుంది, వచ్చే 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది కూడా ఇప్పుడు ఆలోచిస్తూ మొదలు పెడుతుంది. సో ఇలా ఉన్నటువంటి మన మనస్సును మనం సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. మన మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ కూడా, ఇది ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన, ఆ ఆలోచనకి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని మనము, ఆ శాంతాన్ని మనం గమనించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఆ శాంతాన్ని గమనించే ప్రయత్నం చేస్తామో, ఆ థాట్ కి వస్తున్నటువంటి గ్యాప్ లో ఆ ప్రయత్నం చేస్తాము, అప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ప్రవాహం కూడా ఇంచుమించు తగ్గిపోతుంది. ఆ ఆలోచన ప్రవాహం అంటూ అంత అధికంగా లేకుండా కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు మన మనస్సు ఏమంటుందంటే ఆటోమేటిక్ గా సత్వగుణంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. సత్వగుణం. సో అటువంటి సత్వగుణమైనటువంటి మనస్సును గైడ్ చేసే వాళ్ళు ఎవరు అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ. సో ఈ శ్లోకాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శ్లోకం రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.